ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మన డప్పులతో ఆహ్వానం, డప్పులు ఎక్కడున్నా కానీ ఒకసారి నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 120వ జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా అన్ని వర్గాల ప్రజానికం తరఫున, ప్రత్యేకించి విజయవాడ ప్రజానికం తరఫున నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు నమస్కారాలు. ఈరోజు మనందరికీ అభిమాన వ్యక్తి కవి జాషువా గారి యొక్క పుట్టినదిన సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఈరోజు వారి విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీనికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒక మహా వ్యక్తి, మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఇప్పుడే మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. పెద్ద ఎత్తున కన్వెన్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జన్మదిన వేడుకలు అక్కడ చేసుకుంటున్నాం కాబట్టి మీరందరూ అక్కడికి వస్తే అక్కడే మాట్లాడుకోవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఎవరికి సంబంధం కాని వేళ మానవీయత నీ మతం, పాడుబడ్డ మసీదే నీ పాఠశాల, చీకటి నుంచి వెలుగులకు ప్రయాణించడం నీ నైజం, అవహేళనకు ఉద్యమం నీ సొంతం, పల్లెజనం వికారం నీ కవిత అలంకారం, అంతఃకరణం ఆత్మాశ్రయ నామం నీ కవన రహస్యం. నీ నుంచి కవిత నుంచి నిన్ను విడదీయలేని బంధం మీ ఇద్దరిని. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. మీ కలం వాడి అందరికీ తెలిసిందే. సాహిత్య రంగానికి ప్రముఖులు. వారికి గౌరవ సత్కారం అందిస్తున్నారు 2015వ సంవత్సరపు గుర్రం జాషువా స్మారక పురస్కారం. వీరు ఆచార్యులుగా తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రాచీన భాషా సాహిత్యానికి కోఆర్డినేటర్గా పూర్వ సంచాలకులుగా వ్యవహరించారు. వీరు ఇంతకు ముందు ఎన్నో పురస్కారాలు పొందారు. అనేక మందిని డాక్టరేట్లుగా తీర్చిదిద్దారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక పక్షాన గుర్రం జాషువా స్మారక పురస్కారం. కళాన్ని ఆయుధంగా ధరించి
పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 120వ జయంత్యోత్సవం అనేది జరుపుకోవటం అనేది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, స్వర్ణాంధ్రప్రదేశ్ స్వాప్నికుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపొందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నిత్య కృషివరుడు మనందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి ఆశీస్సులతో వారి చేతుల మీదుగా ఈ జయంత్యోత్సవాలని ఇంత ఘనంగా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జరిపించుకోవడం అనేది ఇది ఒక చరిత్ర. అందుకు నేను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మొట్టమొదటిగా నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా గౌరవ సహచర మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమ్మ గారు, కొల్లు రవీంద్ర గారు, నగర మేయర్ గారు, జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా వారు, గుంటూరు జిల్లా నుంచి జడ్పీ చైర్పర్సన్ వచ్చారు జానిమున్ గారు, గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు, పరకాల ప్రభాకర్ గారు, బుద్ధా వెంకన్న గారు, అదేవిధంగా మొక్కులు దినాథ్ గారు, ఎండూరి సుధాకర్ గారు, జ్యోత్స్నారాయణ గారు, శిఖామణి, తాడికొండ క్యాపిటల్ శాసనసభ్యులు మిత్రులు శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఇచ్చేసి జాషువా గారి యొక్క అభిమానులకు, జాషువా గారిని ప్రేమించే మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇది ఒక చరిత్ర. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఇప్పుడే మనం ఆవిష్కరించుకుని చరిత్ర సృష్టించాం. చరిత్ర ఎలా ఉంటుందంటే 4 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని తయారు చేశాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆ విగ్రహాన్ని స్థాపించాలని అప్పుడు ప్రయత్నం చేశాం. అయితే ఆ అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని తెలిసి ఆ విగ్రహాన్ని హైదరాబాద్ గారికి తీసుకుని వెళ్ళి, నిజంగా ఇవాళ అదృష్టం ఏంటంటే 4 సంవత్సరాల క్రితం ఎక్కడైతే స్థాపించాలని ఆ విగ్రహాన్ని తయారు చేసి భద్రంగా పెట్టామో ఆ కాంస్య విగ్రహాన్ని, గుర్రం జాషువా గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం అనేది ఇది ఒక చరిత్ర. వారికి నా 2 కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ జాషువా గారి విగ్రహాన్ని నా మటుకు నేను 5 స్థాపించాను, ఇది 5వది. జాషువా గారి మేళాలు కూడా జరిపించాం. జాషువా గారి కవిత్వాన్ని, జాషువా గారి హాస్యాలను, జాషువా గారి యొక్క ఆదర్శాలను, జాషువా గారి యొక్క కవిత విప్లవ జ్వాలను, జాషువా గారి యొక్క కవిత విప్లవ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో శ్రమించామో, ఎన్నో జాషువా మేళాలు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రం కంబైన్గా ఉన్నప్పుడు ఆ యొక్క జాషువా గారి యొక్క అభ్యుదయ భావాలు, మానవతావాదానికి సంబంధించినటువంటి భావాలు, సమసమాజానికి సంబంధించినటువంటి భావాలు, ప్రేమ, జాలి, దయ, కరుణ అనేటువంటి ఉన్నతమైనటువంటి మానవ విలువలతో కూడినటువంటి ఆయన కవిత్వం యొక్క పటిమ ఊరూరా వాడవాడలా వ్యాప్తి చేయాలని గత ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జాషువా గారి పేరు మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా స్థాపించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రీసెర్చ్ సెంటర్ కి ఫండ్స్ కూడా ఉన్నాయి, నిధులు కూడా ఉన్నాయి. అయితే అది తెలుగు అకాడమీ అధీనంలో ఉంది. ఆ తెలుగు అకాడమీ 10th షెడ్యూల్లో ఉండటం వల్ల ఇంతవరకు విభజింపబడలేదు. అందువల్ల జాషువా గారి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎక్కువ పని ముందుకు సాగడం లేదు. ఎప్పుడైతే 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అకాడమీ విభజించబడుతుందో అప్పుడు ఆ నిధులు మనకు లభ్యమవుతాయి. ఆ నిధుల ద్వారా మనం జాషువా గారి యొక్క కవితను ఊరూరా వాడవాడలా ప్రచారం చేయడానికి పుస్తకాల రూపంలో, సిడీల రూపంలో, ఫిల్ముల రూపంలో, ఉత్సవాల రూపంలో, అవార్డ్స్ రూపంలో చేయడానికి మనకు వెసులుబాటు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రీసెర్చ్ సెంటర్ని పునరుజ్జీవింప చేసి తప్పకుండా జాషువా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వారి యొక్క కుటుంబం కూడా ఇక్కడే ఉన్నారు, వారికి నేను నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, విజయవాడకు జాషువా గారికి చాలా అభినాభావ సంబంధం ఉంది. ఇదే విజయవాడ పురవీధుల్లో చల్లపిల్ల వెంకటి కవులు ఆనాడు ఆయనకు దండపెండేరం తొడిగి అంబారీ మీద వీధుల్లో ఊరేగించినటువంటి చరిత్ర ఈ విజయవాడ చరిత్ర. ఈ విజయవాడ నగరం జాషువా గారిని మోసినటువంటి
ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కవులను కళాకారులను ఆదరించే ప్రభుత్వం, కవులను కళాకారులను ప్రోత్సహించే ప్రభుత్వం, కవులను కళాకారులను రచయితలను వాళ్ళ ద్వారా సామాజిక పరివర్తనం కానీ ప్రజల్లో స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి అన్ని రకాలుగా కృషి చేసే ప్రభుత్వం అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆయన్ని గౌరవించుకుంటున్నామంటే, జాషువా గారిని గౌరవించుకుంటున్నామంటే, జాషువా గారిని ఆయన్ని మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క భావజాలానికి మనం గుర్తింపునిస్తున్నాం. సమసమాజ నిర్మాణ భావజాలానికి మనం గుర్తింపునిస్తున్నాం. కుల మతాలు అనేటువంటి పంజరాన్ని నన్ను కట్టివేయవద్దు. నేను ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినటువంటి వాడిని కాదు. ఒక ప్రాంతానికి నన్ను పరిమితం చేయవద్దు. నేను విశ్వ నరుడని చెప్పేసి సగర్వంగా చెప్పినటువంటి కవి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది మహాకవి గుర్రం జాషువా. విశ్వ నరుడని చెప్పడమే కాకుండా ఆయన ఆచరించి చూపించారు. ఆయన కుమార్తెను, వాళ్ళ పిల్లలందరూ, ఆయన బిడ్డలందరినీ కూడా అన్ని కులాల అన్ని మతాల వారికి ఇచ్చి ఆయన మానవత్వాన్ని, సమసమాజ విలువలను చూపించారు. అందరూ సమానం అని చెప్పేసేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అభ్యుదయ భావజాలాన్ని ఆయన ప్రచారం చేయడమే కాకుండా ఆయన చేసి చూపించినటువంటి ఘనుడు ఆనాటి గుర్రం జాషువా. అంతేకాదు ఆ గుర్రం జాషువా గారి యొక్క సామాజిక స్పృహను మనం చూస్తే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కలడు అంబేద్కర్ ఒకడు నా సహోదరుడు అని చెప్పేసి, అంబేద్కరుడు నా సహోదరుడు అని చెప్పేసి అంత పెద్ద ఎత్తున గౌరవించి అంబేద్కర్ భావజాలాన్ని కూడా పెద్ద ఎత్తున ఆయన గౌరవించినటువంటి విషయం మనకు తెలుసు. ఈ విధంగా గుర్రం జాషువా గారి యొక్క ఈ 120వ జయంతి ఉత్సవాలని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇంత ఘనంగా జరిపించుకోవడం. ఇంతకుముందు నేను ఎన్నో జాషువా మేళాలు చేశాను, ఎన్నో జయంతులు చేశాను, ఎన్నో విగ్రహాలు వారిని స్థాపించాను. గుంటూరులో కాంస్య విగ్రహాన్ని కూడా ఆ రోజు స్థాపించాం 1997లో. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇంత ఘనంగా ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేదు. ఆ గౌరవం, ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కిందని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలను. ఇది ఆరంభం మాత్రమే. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ట్యాంక్ బండ్ మీద ఆనాటి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జాషువా గారి విగ్రహాన్ని స్థాపించారు. జాషువా గారిని గుర్తించి, ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి, ఆయన ప్రావీణ్యతను గుర్తించి, ఆయన ఘనతను గుర్తించి, ఆయన అభ్యుదయ భావాలను, ఆదర్శాలను గుర్తించి, వాటికి విలువలు ఇచ్చి, వాటి గుర్తించడమే కాకుండా ఆయన్ను ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. వారికి ఒకసారి మనందరూ కూడా ధన్యవాదాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విగ్రహం, ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహం ఆనాటి టీఆర్ఎస్ ప్రాంతీయ తీవ్రవాదులు ఆ విగ్రహాలన్నీ పడగొడుతున్నప్పుడు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కవులు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చరిత్ర పురుషులు, మాకు సంబంధం లేదు, తెలంగాణకు మాకు వీళ్ళకి సంబంధం లేదని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళుతున్నప్పుడు జాషువా గారి విగ్రహాన్ని కూడా వారు ధ్వంసం చేయడానికి గుణపాలెత్తారు, పడవేయడానికి సిద్ధమయ్యారు. అదొక ఉన్మాదం, అదొక రకమైనటువంటి మానసిక పరిస్థితి. ఆ ఉన్మాదంలో, మాప్ సైకాలజీలో విచక్షణ కోల్పోయి జాషువా గారి విగ్రహాన్ని కూడా పడవేయడానికి చేస్తే నా మిత్రుడు ఒకతను జాషువా గారి విగ్రహాన్ని వాటేసుకున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, జాషువా గారి అభిమానులు ఆ విగ్రహాన్ని వాటి వేసుకుని ఖబర్దార్, జాషువా మావాడు, జాషువా మా కవి, ఆయన నవేక చక్రవర్తి, ఆయన ఒక కులానికి, ప్రాంతానికి, మతానికి చెందినటువంటి వాడు కాదు, ఆయన విశ్వ నరుడు, మీరు కనుక ఈ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని పట్టుకుని వాటేసుకుంటే అప్పుడు ఆ టీఆర్ఎస్ తీవ్రవాదులు వెనక్కి వెళ్ళిపోయి ఆ విగ్రహం పదిలంగా ఉంది. చింతా స్వామి అనేటువంటి మా ఒక జాషువా అభిమాని టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకుడు అడ్డుపడ్డాడు. అదే చింతాస్వామికి నేను అక్కడే సన్మానం కూడా చేశాం పోయినసారి. చింతాస్వామి నీ వల్ల ఈ విగ్రహం ఆగిందని అని చెప్పేసి. ఈ విధంగా అంటే దీన్ని బట్టి జాషువా గారికి ప్రాంతం లేదు, ఆయనకు కులం లేదు, ఆయనకు మతం లేదు, ఆయనకు భేదాలు లేవు. విశ్వ నరుడు, అందరి చేత విశ్వజనీన నరుడు, విశ్వజనీన కవి, విశ్వం ఉన్నంతకాలం ఆయన అభ్యుదయ భావాలు, ఆయన ఉన్నతమైనటువంటి మానవతా విలువలు, సమసమాజపు విలువలు ఈ విధంగా తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
సెలవు తీసుకుంటున్నాను. ఆ పరిస్థితుల్లో ఆయన ఎంత మనోవేదంతో పాటు సమాజం పట్ల ఏ రకమైన ప్రేమాభిమానాలు పెంచుకొని మార్పుని ఏ రకంగా కోరుకున్నారనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి పనికొస్తుందని చెప్పుకుంటూ ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టయితే ఎప్పుడైనా సమాజం అభివృద్ధి చెందుతుంది. నలుగురు కలిసి అన్ని రకాల భక్తుల యొక్క కలయికే సమాజం కనుక ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశాలని వారి స్థాయిలో సద్వినియోగం చేసుకుని పైకి రావాలని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా విగ్రహావిష్కరణలోనూ ఈ సభలోనూ పాల్గొనే అవకాశం, మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వారికి మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన సత్కరిస్తున్నారు. రావెల కిషోర్ బాబు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, పలుకులు వినాయక్ గారు, వీరందరూ మంత్రిత్వ శాఖ పక్షాన వారిని గౌరవ సత్కారం అందిస్తున్నారు.